అందాన్ని ఐశ్వర్యాన్ని చూసి ప్రేమిస్తే స్వచ్ఛమైన ప్రేమ ఎలా అవుతుందిరా ఈడియట్? అబ్బా, గుడ్ లాజిక్, గుడ్ లాజిక్. ప్రొసీడ్, ప్రొసీడ్, ప్రొసీడ్. అంటే దాన్ని ప్రేమ అనరా? అనరు. ప్రేమ అంటే అందానికి పడేది కాదు, డబ్బుకు లొంగేది కాదు, ఆకర్షణకి అంతకన్నా కాదు. నిజమైన ప్రేమంటే ఏంటి? ప్రేమంటే గుండె లోతుల్లో పుట్టే మధురమైన భావం. మన తోడు కనిపించగానే హృదయం స్పందించాలి, మనసుని ధైర్యం తాకాలి. ఈ జన్మంతా వీళ్ళకే అంకితం అన్న భావన కలగాలి. ఊహల్లో ఆ రూపే కదలాడాలి. గాలితో చెట్లతో ఊసులు చెప్పాలి. ప్రపంచాన్ని మరిచి ఆ తలంపులతో పెదవుల మీద చిరునవ్వు ఉండాలి. అది నిజమైన ప్రేమంటే. కొట్టండ్రా. అలాంటి ప్రేమ దూరం అయితే సూసైడ్ చేసుకున్న తప్పులేదు దేవదాస్. ఎవరు చెప్పారు నీకు లవ్ ఫెయిల్యూర్ అయితే చావాలని? ప్రేమంటే చావు కాదు, ప్రాణం. ప్రేమే ప్రాణం. ఏదైనా కారణం చేత ప్రేమించిన వాళ్ళు దూరం అయితే వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి తప్ప చావకూడదు. చూడు మిస్టర్, నీ జీవితంలో ప్రేమ తెలియనప్పుడు బతికిన వాడివి. ఆ ప్రేమ పోతే ఎందుకు బతకలేవు? చావాలి అనుకునే ముందు నీ కన్నవాళ్ల ప్రేమ గురించి కూడా ఒక్కసారి ఆలోచించు. సరే, నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావు, చచ్చిపోయావే అనుకో. దానివల్ల నువ్వు సాధించేదేంటి? ఏమీ లేదు కదా. ఆ అమ్మాయి తల్లిదండ్రులు తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకో పెళ్లి చేసేస్తారు. ఆ అమ్మాయి కొద్ది రోజులు బాధపడుతుంది, గుండె నిబ్బరం చేసుకుని కట్టుకున్న వాడితో కాపురం చేస్తుంది. అప్పుడు నీ లవ్ సక్సెస్ అయినట్టా కానట్టా? అందుకే లవ్ ఫెయిల్ అయిందని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా నీ జీవితాన్ని ఎంత అందంగా బతకొచ్చో అది ఆలోచించు. బ్రతికుండే ఏదైనా సాధించాలి, అంతేకాని చచ్చి దిద్దుకోలేని తప్పు చేయకూడదు. ఎందుకంటే మన లైఫ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేశావని తెలిసిందే అనుకో, నువ్వు చావడం కాదు, నువ్వు ఎక్కడున్నా వెతికి నేనే వచ్చి చంపేస్తాను. మైండ్ ఇట్. మాస్టర్ చెప్పింది విన్నావు కదా, అది తూచా తప్పకుండా పాటిస్తే నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. హలో, మీరు కూడా అదే పాటించండి. దేవదాస్, హలో హలో హలో, ఆగండి 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 ఆగండి. క్యా బాత్ హై, ఎరగదీశారు మాస్టారు. ప్రేమ ఎంత గొప్పో, చావు ఎంత తప్పో అద్భుతంగా చెప్పారు. అస్సలు మీరతనికి చేసిన జ్ఞానోదయానికి టేక్ ఏ బౌ. హలో బాస్, బాస్ బాస్, వెళ్ళిపోతున్నారేంటి? వచ్చిన పని అయిపోయిందిగా, ఇంకా నన్ను వదిలి తల్లి. బాయ్. హలో దేవదాస్, మళ్ళీ ఏంటి? మీరు వెళ్ళిపోతే నన్ను డ్రాప్ చేస్తారు. ఇప్పటికే నిన్ను భరించాలు, ఏ క్యాబ్లోనో వెళ్ళు. హలో దేవదాస్, తిక్క శంకరయ్య, ఇతనికి తిక్క టన్నులో ఉంది. ఇప్పుడు క్యాబ్లో వెళ్ళాలా?
రాధిక, ఉమ్, డాక్టర్ అవ్వాలంటే చాలా కష్టపడి చదవాలి కదా రాధిక. ఉమ్. నిన్న కూడా రాత్రంతా నిద్ర లేకుండా చదివావు. ఈరోజు ఒక గంట రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఆ మాత్రం కష్టపడకపోతే డాక్టర్ ఎలా అవుతారండి? నేను డాక్టర్ అవ్వాలన్నది ఒకప్పుడు మా నాన్నగారి ఆశయం, ఇప్పుడు మా శ్రీవారి కోరిక కూడా. అదొక్కటే కాదు, కోడలిగా మా అత్తయ్య పరువు నిలబెట్టాలి, ఈ ఇంటి గౌరవాన్ని కాపాడాలి. ఇవన్నీ నెరవేరాలంటే నేను రెస్ట్ తీసుకుంటే ఎలా కుదురుతుంది చెప్పండి? నువ్వు చాలా చాలా గ్రేట్ రాధిక. భార్యగా నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. ఈ గొప్పతనం నాది కాదండి, మా నాన్నగారి పెంపకానిది. మాట్లాడే తీరు నేర్పించారు, ఒదిగి ఉండే లక్షణాలను అలవాటు చేశారు, మర్యాదగా ఎలా మసులుకోవాలో చెప్పారు. ఆయన కూతుళ్ళుగా పుట్టడం నేను నా చెల్లెలు చేసుకున్న అదృష్టం. నేను అల్లుడవడం నా అదృష్టం. రాధిక, మ్మ్. నువ్వు చదువుతూ ఉండు, నేను వెళ్ళి నీ కాఫీ తీసుకొస్తాను. అయ్యో, కాఫీయా? మీరెందుకండి కైలాష్ గారు? నేను నీకు కాఫీ పెట్టివ్వాలి. ఎందుకంటే రేపు నువ్వు పెద్ద డాక్టర్ అయ్యాక నా భర్త కాఫీ పెట్టి నాకు ఇవ్వడం వల్లే నేను కాలేజ్ టాపర్గా నిలిచాను అని చెప్పుకోవడానికి నాకంటూ ఒక చరిత్ర ఉండొద్దు? అమ్మా, ఆ అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను? కైలాష్ బాబు, ఏంటత్తయ్య? ఏమైనా కావాలా? నేను తెచ్చిస్తాను. ఆహా, ఏం వద్దత్తయ్య, నేను చూసుకుంటాను. రాధికేం చేస్తుంది? సరే, వెళ్ళి మాట్లాడొస్తాను. అత్తయ్య వద్దు, తను పడుకుంది. ఏదైనా ఉంటే రేపు ఉదయం మాట్లాడండి. సర్లే బాబు, మీరు వెళ్ళండి. మనకు నిజం తెలుసని తెలియక భార్య చదువు గురించి మనకెక్కడ తెలిసిపోతుందో అని తెగ కంగారు పడుతున్నాడు కైలాష్. తల్లికి తెలియకుండా భార్యని ఎంత శ్రద్ధగా చదివిస్తున్నాడో. రేపొదిన గారు వచ్చాక ఈ రహస్యాన్ని మనం బయటపెట్టి రాధిక తల మీద మొట్టికాయలు వేయిస్తామని తెలీదు పాపం. నాన్నా, రేపు మాత్రం అది ఎగ్జామ్ రాస్తున్న ఫోటోలు నువ్వు తీయాలి. దాన్ని సాక్ష్యంగా చూపించి అత్తయ్యతో దీనికి మూడేలా చెయ్యాలి. ఫోటోలేంటమ్మా, వీడియోసే తీసుకొస్తాను. మీ అత్తయ్యకి సినిమా చూపిద్దాం. రాధిక, కాఫీ. థ్యాంక్ యూ.
సెకండ్ ఎగ్జామ్ కూడా నువ్వు అద్భుతంగా రాయాలి రాధిక. ఆల్ ద వెరీ బెస్ట్. తప్పకుండా బాగానే రాస్తాను, కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. రిక్వెస్ట్ కాదు డాక్టర్ రాధిక గారు, ఆర్డర్ వేయండి, నేను పాటిస్తా. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళాలా? నో ఛాన్స్. శ్రీమతి గారు ఎగ్జామ్ రాసి వచ్చే వరకు వారి శ్రీవారు ఇక్కడే ఉంటారు. మీరిక్కడ నా కోసం వెయిట్ చేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడు నా ధ్యాస ఎగ్జామ్ మీదే కాకుండా మీ మీదే ఉంటుంది. 2 రోజుల నుంచి రాత్రులు నిద్రపోకుండా నాకు సేవలు చేస్తూనే ఉన్నారు. నిన్న చాలాసేపు ఎండలో ఉన్నారు. ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? నా ఆరోగ్యానికి ఏమీ కాదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎగ్జామ్ పూర్తయ్యే వరకు నేను నిన్ను శ్రద్ధగా చూసుకోవాలి, అది నా బాధ్యత. మిమ్మల్ని చూసుకోవడం భార్యగా నా బాధ్యత. ఇప్పుడు నేను ఎగ్జామ్ బాగా రాయాలా వద్దా? అయ్యో, రాయాలి. అయితే ప్లీజ్ మీరు ఇంటికి వెళ్ళండి. నా ఎగ్జామ్ 3 గంటలు, కావాలంటే మీరు అప్పుడొచ్చి నన్ను పికప్ చేసుకోండి. వెళ్ళక తప్పదా? తప్పదంటే తప్పదు. సరే, అయితే నీ ఎగ్జామ్ 3 గంటలు, నువ్వు బయటికి రావడానికి ఇంకో 5 నిమిషాలు. అంటే సరిగ్గా 3 గంటల 5 నిమిషాల తర్వాత నీకోసం నేను ఇక్కడ ఉంటాను. అలాగే, మీరు వెళ్ళండి. ముందు నువ్వు లోపలికి వెళ్ళు, నేను వెళ్తాను. మీ గురించి నాకు బాగా తెలుసు. నన్ను లోపలికి పంపి మీరు ఇక్కడే ఉంటారు. మీరు వెళ్ళాకే నేను ఎగ్జామ్కి వెళ్తాను. శ్రీమతి గారు ఆర్డర్ వేశాక ఏం చేస్తాం? వెళ్తాం. ఓకేనా? బాయ్, ఆల్ ద బెస్ట్. బాయ్. ఈ సాక్ష్యం నా చెల్లెలికి చూపించి రాధికని ఎలాగైనా ఇంటి నుంచి బయటికి గెంటేయాలి. నాన్నేంటమ్మా ఇంకా రాలేదు? నేను అదే చూస్తున్నానే. రాధిక పరీక్షలు రాస్తుంటే ఫోటోలు వీడియోలు తీస్తానని వెళ్ళారు. తీశారో లేదో. అదిగో నాన్న వచ్చేసారు. ఏమయ్యా, ఫోటోలు వీడియోలు తీసావా? బ్రహ్మాండంగా తీసానే, పూర్తి ఆధారాలతో వచ్చాను. అమ్మయ్యా, వీటితో మన చేతికి బలమైన ఆయుధం దొరికినట్టే. నాది గొప్ప పెంపకం, నా కొడుకు నా మాట జవదాటడు, నాకు చెప్పకుండా ఏ పని చెయ్యడు అని శకుంతలాదేవి గారు ఎంత మురిసిపోతారో. ఆ రాధికేమో పెళ్ళై నెల కూడా కాలేదు, అప్పుడే మొగుణ్ణి కొంగున ముడేసుకుని తాను చెప్పినట్టు ఆడిస్తుంది. ఈ వీడియో అత్తయ్యకి చూపించి
ఆవిడ పెంపకం గురించి, కొడుకు మీదున్న నమ్మకం గురించి ఇప్పుడేమంటుందో చూద్దాం. ఏమయ్యో, నిజంగానే ఫోటోలు వీడియోలు తెచ్చావుగా? తెచ్చానే, ఫోన్లో ఉన్నాయి. ఏమో, మాకు అస్సలు నమ్మకం లేదు. ఫోటోగ్రాఫర్ చేసినట్లు చేస్తే రాధికని కాదు, మీ చెల్లెలు మనల్ని ఇంటి నుంచి గెంటేస్తుంది. ఏది ఒకసారి చూపించండి. చూడండి. సూపర్. అత్తయ్య రాగానే ఈ వీడియోలో ఫోటోలు చూపిస్తే అప్పుడుంటుంది బావకి రాధికకి. అవును, పదండి. అమ్మా, వినేసాడంటావా? నాకు మాత్రం ఏం తెలిసే. పద వెళ్దాం. మీ ముగ్గురికి వేరే పనేం లేదా? ఏమైంది అల్లుడు? ఎప్పుడు చూసినా ఏదో గుసగుసలు ఆడుతూనే ఉంటారు. ఏదో ఊసిపోక కబుర్లు చెప్పుకుంటున్నాం బాబు. అలా కబుర్లు చెప్పుకునే బదులు వంట పని లాంటివేవైనా చెయ్యొచ్చుగా. మేం చేస్తే నీకు నచ్చదు, వదిన గారు ఒప్పుకోరు, అందుకే చెయ్యట్లేదు. అవును, అక్కేది బావా ఎక్కడికి వెళ్ళింది? పుట్టింటికి వెళ్ళిందా బాబు? అది లేదు, ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది, వచ్చేస్తుంది. బావా, ఆ? కాఫీ తాగుతావా బావా? పెట్టమంటావా? వద్దు, ఏమొద్దు. నేను రెస్ట్ తీసుకోవాలి. హెడేక్గా ఉంది, డిస్టర్బ్ చేయకండి. అమ్మయ్యా, మన మాటలు వినలేదు, ప్రమాదం తప్పింది. వింటే ఏమవుతుంది? మన చేతిలో అస్త్రం ఉందిగా. ఈ తింగర్ది మళ్ళీ ఏం తింగర్ పని చేసిందో ఏంటో. ది గ్రేట్ ప్రియా ఫోన్ చేస్తే కట్ చేస్తాడా? చేస్తే దేవదాస్కి ఇక ఫోన్ చేయను. అతని లవ్ స్టోరీ డీటెయిల్డ్ గా తెలుసుకుందామనే కదా ఫోన్ చేశావు. ఈగోకి పోతే ఎలా ప్రియా? కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, తప్పదు. ఈసారి ప్రియా ఈగో దెబ్బతింది. మిస్టర్ దేవదాస్, ఇప్పుడు నువ్వే నాకు ఫోన్ చేసేలా చేస్తా చూడు.